మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2024 పిక్సెల్విన్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులైన డాక్టర్ సిహెచ్ రమామణి, డిఎన్బి డీజీబీ డైరెక్టర్ ఆఫ్ రోషిని ఐవీఎఫ్ సెంటర్, మరియు డాక్టర్ కెప్టెన్ కె సుజాత, హెచ్ఓ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎండి స్టాటిస్టిక్స్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్, విశాఖపట్నం. పిక్సెల్విన్ టెక్నాలజీస్ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికార కోసం 2024 సంవత్సరంలో మహిళల అభ్యున్నతి కొరకు డిజిటల్ మార్కెటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సును నామమాత్రపు ఫీజుతో ముందుకు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా కోరుతున్నాము. గత నెలలో పిక్సెల్విన్ టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో ఫుల్ స్టాక్ కోర్సును నామమాత్ర ఫీజులతో అందించడం జరిగింది. కోర్సును పూర్తి చేసిన విద్యార్థులందరూ వారి సంతోషాన్ని తెలియజేశారు. అలాగే దివ్య చేతుల మీదుగా పిక్సెల్విన్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా ప్రెస్ మీట్ పేద విద్యార్థులకి, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదు, పేద విద్యార్థులు అందరికీ ముఖ్యంగా బయట ఈ రోజుల్లో అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సాఫ్ట్వేర్ కోర్సుల్లో రిక్రూట్మెంట్ అనేది గమనీయంగా పడిపోయింది. దీని ఉద్దేశంతో లోకల్గా ఉన్న ఉత్తరాంధ్ర లోకల్ యూత్ డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇంటర్ డిస్కంటిన్యూ అయిన వీళ్ళందరికీ ఒక ఉపాధి, రెగ్యులర్గా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఆర్థికంగా ప్రాఫిట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ యొక్క ఈవెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని బేస్ చేసుకొని బయట ఈ కోర్సు ఏదైనా చేయాలి అనుకుంటే దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాకపోతే ఇక్కడ పిక్సెల్విన్ యాజమాన్యం, అలాగే సారీ ఫర్ ది ఇంటరప్షన్, దీని యొక్క యాజమాన్యం యొక్క ఉద్దేశం పేద విద్యార్థులందరికీ డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ కోర్స్ని చాలా తక్కువ నామినల్ ఫీజెస్తో లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్, చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయి. బిజినెస్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే అంత ఒక 15-20,000 వరకు సంపాదించుకునే అవకాశం ఈ కోర్సు ద్వారా వాళ్ళకి అవకాశం జరుగుతుంది. మీరు మన మీడియా మిత్రులందరూ ఉన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిందే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాము. కంపెనీ ఇప్పుడు ప్రమోట్ అవ్వాలంటే మార్కెటింగ్ మేనేజర్స్ ఎవరు కూడా ప్రమోషన్స్కి అంటే ఎక్కువ తిరగాల్సి వస్తుంది. మనకి ఎవరు ఏ కంపెనీలో అయినా సరే మార్కెటింగ్ టీమ్ని రిక్రూట్ చేసుకొని చేయడం చేయట్లేదు. సో అందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ టీమ్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో పెద్ద టీమ్ని ఏర్పరచుకోవడం కన్నా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఫ్రీలాన్సింగ్ ప్రమోట్ చేసేస్తున్నాయండి. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ప్రమోట్ చేసేటప్పుడు ఇంకొక విషయం అండి, నేను ఒక కంపెనీ ఎండీని అవ్వచ్చు, నేను సెర్చ్ చేస్తాను డిజిటల్ మార్కెటర్స్ నియర్ మీ అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే అక్కడ నాకు కంపెనీస్ అన్నీ కనబడుతున్నాయి, వేరే కంపెనీస్ అన్నీ కనబడుతున్నాయి. కానీ నాకు ఒక లైక్ ఏంటంటే థాట్ వచ్చిందనమాట, ఒక 100 నుంచి 200 మందికి మనం ట్రైన్ చేసి వీళ్ళందరికీ కూడా గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయగానే నియర్ మీ అనే సెర్చ్ చేయగానే డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో సెర్చ్ చేయగానే ఈ 100 నుంచి 200 మంది కాంటాక్ట్స్ మనకి డిస్ప్లే అయితే వీళ్ళందరూ ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడానికి, అలాగే కంపెనీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవే కాకుండా వేరియస్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్లో మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్లో గూగుల్లో మనం సెర్చ్ చేయగానే దగ్గర ఒక 20 మంది 30 మంది కనబడతారండి ఈరోజు కూడా. విజయవాడలో అట్లీస్ట్ విజయవాడలో సెర్చ్ చేసినా కనబడతారు. బట్ మన వైజాగ్లో మాత్రం డిజిటల్ మార్కెటర్స్ లేరు. సో ఈ డిజిటల్ మార్కెటర్స్ లేక బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ 100 నుంచి 200 మంది మనము ఈ స్టార్టప్ కిందో లేకపోతే ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
మేము ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ 200 మంది గూగుల్లో ఉంటారు. అండ్ ఎవరు ఎక్కడి నుంచైనా వాళ్ళకి కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే డిస్ప్లే అయిపోతుంది కాంటాక్ట్స్ అన్ని కూడా. అలాగే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయినప్పుడు మనము సక్సెస్ అవ్వచ్చు. అంటే ఈ 200 మంది అనేది కౌంట్ కాదండి. 200 మంది ఒక 1000 మంది కూడా అవుతారు. ఎప్పుడంటే మనం ఒక నాణ్యతమైన సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు, అంతే కదండి. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటర్స్ వైజాగ్కి కరువులో ఉన్నారండి. అసలు మనం చూసుకున్నట్లయితే ఎవరు లేరు. సో మనము ఒక ఉపాధి కల్పిస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీడియా మిత్రులందరికీ నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ఈ వార్తని స్ప్రెడ్ చేయండి. ఖచ్చితంగా ఈ వార్తను స్ప్రెడ్ చేసినట్లయితే మన ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా ప్రతి ఒక్క ఉమెన్కి, ఒక విద్యార్థినికి మనం ఖచ్చితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు అనేసి నేను కోరుకుంటున్నానండి. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి రమామణి మేడం గారికి, అలాగే శైలజ మేడం గారికి, సుజాత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్స్ అ లాట్ వచ్చినందుకు. ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ మంత్ January 25న మేము లాంచ్ చేసాము ఈ ఈవెంట్. SEP స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాము. ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు లాంచ్ చేసామంటే ప్రతి ఒక్కరికి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ తక్కువలో అంటే ప్రతి ఒక్కరికి కూడా, ఇంకా వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు, అందరూ కూడా మంచి ట్రైనింగ్ పొందాలనేసి, అది కూడా తక్కువ ధరలో పొందాలనేసి మేము ఈ SEP ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసామండి. లాంచ్ చేసిన నెక్స్ట్ మంత్ అంటే మాకు మంచిగా ప్రోగ్రెస్ ఉంది. పిల్లలందరూ చాలా బాగా గ్రాస్ప్ చేసుకున్నారు ఈ అవకాశాన్ని. అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక కోర్స్ని మేము ముందుకి లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సును ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు మేము లాంచ్ చేస్తున్నాము అంటే ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ చేస్తున్నారు అందరూ కూడా. బట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఒక 100 నుంచి 200 మందికి మేము మా పిక్సెల్విన్ టెక్నాలజీస్ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక వేలో మేము వెళ్తున్నాము. సో ఈ 200 మంది కూడా, ఈ 100 నుంచి 200 మందికి కూడా అమ్మాయిలకి, ఉమెన్స్కి మేము ఈ కోర్సుని అందిస్తే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మేము ఒక 200 మందికి సాయం చేయగలము అనేసి మేము భావించి ఈ కోర్సును అయితే లాంచ్ చేశాము.